అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు డివోషనల్ పేజ్. మహాభారతం ఇది కేవలం ఒక ఇతిహాసం మాత్రమే కాదు. భారతదేశపు అతి ప్రాచీనమైన గొప్ప కథ. ఈ కథలో రెండు కుటుంబ శాఖల మధ్య రాజ్యాధికారం కోసం జరిగిన మహాయుద్ధం మనం చూస్తాం. అది పాండవులు మరియు కౌరవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం. కానీ ఇది కేవలం ఒక యుద్ధ కథ కాదు. ఇందులో ఎన్నో ఉపకథలు, ఎన్నో విలక్షణమైన వ్యక్తుల జీవిత కథలు, ఇంకా ఆధ్యాత్మిక సందేశాలు ఉన్నాయి. జీవితం, మరణం, భవిష్యత్తు అన్నింటికీ సమాధానం ఉంది. ఈ మహాగ్రంథాన్ని రచించినది అందులోనే ఓ పాత్ర అయిన కృష్ణద్వైపాయన వ్యాసుడు. కాని అసలీ ఇతిహాసాన్ని ఎవరు రాశారు? ఇదే గొప్ప కథ. వ్యాసుడు ఈ మహాభారతాన్ని శ్లోకాలుగా చెబుతూ ఉండగా వినాయకుడు వాటిని లిఖించాడని చరిత్ర చెబుతోంది. ఇందులో మొత్తం 1,00,000 శ్లోకాలు ఉన్నాయంటే ఇది ప్రపంచంలోనే అతి దీర్ఘమైన ఇతిహాస కావ్యం. సాధారణంగా ఇది క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో లేదా అంతకన్నా ముందే రచించారని భావిస్తారు. ఈ కథలోని సంఘటనలు భారత ఉపఖండంలో, దాని పరిసర ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. ఈ మహాభారతం మొదటిసారి ఎవరు వినిపించారని మీకు తెలుసా? వ్యాస మహర్షి యొక్క శిష్యుడు ఓ మహారాజుని సర్పయాగంలో ఈ కథను వివరించాడు. ముఖ్యంగా ఈ గ్రంథంలో భగవద్గీత కూడా భాగం కావడం వల్ల ఇది కేవలం భారతీయ సాహిత్యంలోనే కాదు, ప్రపంచ సాహిత్యంలోనే గొప్ప స్థానాన్ని సంపాదించింది. 1,00,000 శ్లోకాలతో ప్రపంచంలోనే అతి పెద్ద కావ్యం. మరి ఈ కథ ఎలా మొదలైంది? చివరికి ఎవరు గెలిచారు? ఇదంతా తెలుసుకోవాలంటే పూర్తిగా ఈ వీడియో చూడండి. శాంతను, హస్తినాపుర రాజు, గంగాదేవితో వివాహం చేసుకున్నాడు. వీరికి దేవవ్రతుడు అనే కుమారుడు జన్మించాడు. కొన్ని సంవత్సరాల తరువాత దేవవ్రతుడు ఒక పరిపూర్ణ యువరాజుగా ఎదిగిన తరువాత శాంతను సత్యవతితో ప్రేమలో పడాడు. అయితే సత్యవతి తండ్రి తన కుమార్తెను రాజుకు ఇచ్చేందుకు నిరాకరించాడు. కాబట్టి శాంతను ఆమె కుమారునికి, ఆయన వంశానికి సింహాసనం లభించాలనే వాగ్దానం చేయాలని కోరాడు. శాంతను తన కుమారుడైన దేవవ్రతుడికి రాజ్యాన్ని ఇచ్చేందుకు నిరాకరించాడు. కాని ఈ విషయానికి తెలుసుకున్న దేవవ్రతుడు స్వయంగా సత్యవతి ఇంటికి వెళ్లి సింహాసనాన్ని వదులుకోవడంతో పాటు జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాలని ప్రతిజ్ఞ చేశాడు. తన తండ్రి శాంతను సత్యవతిని వివాహం చేసుకోవడానికి వీలు కల్పించాడు. ఆ రోజున తీసుకున్న ఆ ఘోరమైన ప్రతిజ్ఞ కారణంగా దేవవ్రతుడు భీష్ముడిగా ప్రఖ్యాతిగాంచాడు. ఈ ధీరత్వానికి గర్వించి శాంతను భీష్మునికి తన మరణ సమయాన్ని స్వయంగా నిర్ణయించుకునే వరాన్ని అందించాడు. కాలం గడిచింది. రాజు శాంతను మరియు సత్యవతికి 2 కుమారులు జన్మించారు. అయితే అదృష్టం మరి అంత త్వరగా కోల్పోతారో వారే ఊహించలేకపోయారు. కొద్ది కాలానికే రాజు శాంతను మరణించాడు. రాజ్యం యాజమాన్యం పూర్తిగా భీష్ముడి భుజాలపై పడింది. అప్పటికి సత్యవతికి పుట్టిన కుమారులు ఇంకా చిన్నారులే. అందువల్ల హస్తినాపురాన్ని భీష్ముడు సత్యవతితో కలసి పాలించసాగాడు. ఏటానా గడిచింది. చిన్నారులు పెద్దయ్యారు. కాని రాజ్యానికి మళ్లీ తీవ్రమైన దురదృష్టం. అందరికంటే పెద్ద కుమారుడు గంధర్వులతో జరిగిన పోరులో మరణించాడు. ఇక ఒక్కటే మార్గం. చిన్న కుమారుడు విచిత్రవీర్యుడు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించాలి. కాని ఓ రాజ్యం బలంగా ఉండాలంటే రాజవంశం కొనసాగాలి. అందుకే భీష్ముడు పొరుగున ఉన్న రాజ్యంలోని 3 రాజకుమార్తెలను బలవంతంగా తీసుకొచ్చాడు. అయితే ఈ ముగ్గురిలో పెద్దదైన రాజకుమార్తె ఓ సంచలన ప్రకటన చేసింది. నేను ఇప్పటికే నా ప్రియుడిని ఎంచుకున్నాను. ఆమెను స్వేచ్ఛనిచ్చి పంపించేశారు. మిగిలిన 2 రాజకుమార్తెలను విచిత్రవీర్యుడికి వివాహం చేశారు. అయితే అదృష్టం మరింత క్రూరంగా మారింది. రాజు విచిత్రవీర్యుడు త్వరలోనే నిసంతానుడిగానే మరణించాడు. హస్తినాపురం రాజ్యం ఎవరికీ, విచిత్రవీర్యుడు సంతానం లేకుండానే మరణించిపోయాడు. అప్పుడు రాజవంశం పూర్తిగా అంతరించిపోతుందా? ఇది చూసి సత్యవతి ఓ శీఘ్ర నిర్ణయం తీసుకుంది. ఆమె తన మొదటి కుమారుడైన వ్యాస మహర్షిని పిలిపించింది. వ్యాసుడు ఆమెకు శాంతను రాజుతో పెళ్లికి ముందు పరాశర మహర్షి ద్వారా జన్మించిన కుమారుడు. అప్పటి చట్టాల ప్రకారం తల్లి వివాహం అయిన తర్వాత కూడా వ్యాసుడు ఆమె భర్త శాంతనుని పుత్రుడిగా పరిగణించబడతాడు. అదే కారణంగా అతనికి కురువంశాన్ని కొనసాగించే హక్కు ఉంది. ఇదే నియోగ విధానం. రాజవంశం కొనసాగాల్సిందే. అందుకే వ్యాసుడు హస్తినాపురానికి వచ్చి రాజమహిళలకు వారసులను ప్రసాదించాడు. రాణికి జన్మించిన కుమారుడు ధృతరాష్ట్రుడు. కాని అతను అంధుడు. 9 నెలలు వేచి చూసిన తరువాత రెండో రాణికి పుట్టిన కుమారుడు పాండువు. పరిపూర్ణ ఆరోగ్యంతో
కాని అతని చర్మం తెల్లగా నిస్తేజంగా ఉండేది. అంతేకాదు రాజమహిళల సేవకురాలికి కూడా ఓ కుమారుడు జన్మించాడు, అతనే విదురుడు. భీష్ముడు వీరిని తన చేతుల మీదుగా పెంచాడు. కాలం గడిచింది. ధృతరాష్ట్రుడు దేశంలోని అతి బలమైన యోధుడిగా ఎదిగాడు. పాండువు అత్యద్భుతమైన ధనుర్విద్య, యుద్ధ నైపుణ్యంలో ప్రావీణ్యం సాధించాడు. ఇక విదురుడు? అతను అతి మేధావిగా మారాడు. రాజనీతిలో, ధర్మశాస్త్రంలో అతని జ్ఞానం అమోఘం. సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు హస్తినాపురం సింహాసనం ఖాళీగా ఉంది. దానికి ఎవరు రాజు కావాలి? అధికారపరంగా ధృతరాష్ట్రుడే పెద్దవాడు. కాని రాజధర్మం ఏమంటుందో తెలుసా? అంధుడిని రాజుగా నియమించరాదు. అందుకే పెద్ద కొడుకు అయిన ధృతరాష్ట్రుడిని పక్కన పెట్టేశారు. ఇక పాండువుకు రాజ్యమనే త్రోవ సాఫల్యమైంది. అతనిని హస్తినాపుర రాజుగా పట్టాభిషేకం చేశారు. ఇదే సమయంలో భీష్ముడు ధృతరాష్ట్రుడికి గాంధారిని, పాండువుకు కుంతి, మాద్రిని వివాహం చేశాడు. అందరూ అనుకున్నది ఒక్కటే, ఇప్పుడు హస్తినాపురం శక్తివంతంగా మారబోతుంది. పాండువు యుద్ధాల్లో అపార విజయాలను సాధించాడు. శత్రువులను ఓడించి రాజ్యాన్ని విస్తరించాడు. కూర్చొని పాలించడమే కాదు, హస్తినాపురాన్ని అత్యంత ధనిక రాజ్యంగా మార్చాడు. ఈలోగా రాజ్యంలో అన్నీ ప్రశాంతంగా ఉండడంతో పాండువు ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన సోదరుడు ధృతరాష్ట్రునికి పరిపాలనా బాధ్యతలు అప్పగించి తాను తన భార్యలతో కలిసి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత కుంతి హస్తినాపురానికి తిరిగి వచ్చింది. అయితే ఆమె ఒంటరిగా రాలేదు. ఆమెతో పాటు 5 చిన్నపిల్లలు, ఇంకా పాండు, మాద్రిల భౌతికదేహాలు కూడా ఉన్నాయి. ఈ 5 పిల్లలు ఎవరు? వారు పాండు కుమారులు. కాని పాండువుకు ఏ రీతిగా సంతానం కలిగింది? నియోగ పద్ధతి ద్వారా, దేవతల అనుగ్రహంతో. అయితే పెద్ద కుమారుడు ధర్మదేవుని అనుగ్రహంతో జన్మించాడు. రెండో కుమారుడు వాయుదేవుని ఆశీస్సులతో జన్మించాడు. మూడో కుమారుడు దేవేంద్రుని అనుగ్రహంతో జన్మించాడు. కాగా చివరి 2, అనగా జంట పిల్లలు అశ్వినికుమారుల దీవెనలతో పుట్టారు. ఇదే సమయంలో హస్తినాపురంలో ధృతరాష్ట్రుడికి కూడా పిల్లలు పుట్టారు. అతనికి గాంధారి ద్వారా 100 మంది కుమారులు, 1 కుమార్తె జన్మించారు. కురువంశ పెద్దలు రాజు పాండువు మాద్రి దహన సంస్కారాలను ఘనంగా నిర్వహించారు. ఇక కుంతి, ఆమె పిల్లలను హస్తినాపుర రాజప్రాసాదంలో ఆదరంగా ఆహ్వానించారు. ఇప్పుడు హస్తినాపుర రాజ్యానికి ఓ అత్యంత ముఖ్యమైన ఘట్టం ప్రారంభమైంది. రాజకుటుంబానికి చెందిన 105 మంది యువరాజులు. వారు అందరూ శిక్షణ పొందాలి. ఈ యువరాజులు మొదట కృపాచార్యుడి వద్ద విద్యాభ్యాసం ప్రారంభించారు. అయితే వారి యుద్ధ విద్యను మరింత పదును పెట్టేందుకు ఓ ప్రఖ్యాత గురువు రంగప్రవేశం చేశాడు. అతనే ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుని గురుకులం నమ్మశక్యం కాని ప్రతిభావంతుల్ని ఆకర్షించింది. అక్కడే ఓ యువకుడు ప్రత్యక్షమయ్యాడు. అతను సూతపుత్రుడు. పేరు కర్ణుడు. ఇక్కడే 2 వంశాల మధ్య ప్రస్తుతికంగా మౌనంగా ఉన్న విభేదాలు బహిరంగమయ్యాయి. కౌరవులు ధృతరాష్ట్రుని 100 మంది కుమారులు. పాండవులు పాండువుకు పుట్టిన 5 కుమారులు. ద్రోణాచార్యుని గురుకులం ఒక్క విద్యాభ్యాస కేంద్రమే కాదు, ఇది శత్రుత్వానికి, అహంకారానికి, అసూయకు వేదికైంది. ధృతరాష్ట్రుని కుమారుల్లో పెద్దవాడైన దుర్యోధనుడు రెండవ పాండవుడైన భీముని విషం ఇచ్చి చంపేందుకు ప్రయత్నించాడు. కాని ఆ ప్రయత్నం విఫలమైంది. ఇదిలా ఉండగా అర్జునుడి విలువిద్యా ప్రతిభను చూసి అతని మీద అసూయతో కర్ణుడు దుర్యోధనుని మిత్రుడిగా మారాడు. ఈ విధంగా భవిష్యత్తులో జరిగే మహాయుద్ధానికి ముందే ప్రత్యర్థి శక్తులు ఒక్కటయ్యాయి. కాలక్రమంలో యువరాజులు తమ గురువుల వద్ద సమస్త విద్యలను అభ్యసించారు. వారి ప్రతిభను ప్రజలకు ప్రదర్శించేందుకు రాజ్యసభలో ఒక భారీ ప్రదర్శన ఏర్పాటు చేశారు. అక్కడే 2 కుటుంబాల మధ్య ఉన్న ద్వేషం సర్వసామాన్య ప్రజలకు కూడా స్పష్టంగా కనిపించింది. దుర్యోధనుడు, భీముడు ఇద్దరూ ఒకరిమీద ఒకరు మెట్టే, గద యుద్ధానికి దిగారు. వారు నాశనం చేసే పరిస్థితి వచ్చి పడేలోపు పెద్దలు వచ్చి వారిని అడ్డుకున్నారు. ఇదే సభలో కర్ణుడు కురువంశానికి చెందినవాడికాదనే కారణంగా అర్జునుడిని ప్రతిజ్ఞ చేసేందుకు నిరాకరించారు. అయితే తన మిత్రుడికి ఈ అవమానం ఎదురైనా చూడలేని దుర్యోధనుడు కర్ణుడిని వెంటనే ఒక చిన్న రాజ్యానికి రాజుగా ప్రకటించాడు. ఇదే సమయానికి హస్తినాపుర సింహాసనంపై కూడా అనేక సందేహాలు మొదలయ్యాయి. ధృతరాష్ట్రుడు తాత్కాలికంగా పాలనా బాధ్యతలు నిర్వహిస్తున్నాడే తప్ప నిజమైన రాజు పాండు. అయితే పాండు మహారాజు ఇక లేడు. రాజ్యంలో అంతరం, కలహాలు రాకుండా ఉండేందుకు
ధృతరాష్ట్రుడు ఒక తీరుగా పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. అతడు తన పెద్ద అన్నయ్యయైన పాండుని కుమారుడైన యుధిష్ఠిరుని హస్తినాపుర యువరాజుగా ప్రకటించాడు. యుధిష్ఠిరుడు యువరాజుగా ప్రకటించబడి ప్రజల్లో అపారమైన అభిమానాన్ని సంపాదించుకోవడం దుర్యోధనుడికి అస్సలు ఇష్టంలేదు. అతడు తానే నిజమైన వారసుడినని భావించాడు. ఎందుకంటే అతని తండ్రే రాజ్యాన్ని పాలిస్తున్నాడు. ఈ కారణంగా దుర్యోధనుడు పాండవులను తరిమేసే కుట్రకు శ్రీకారం చుట్టాడు. అందుకోసం తన తండ్రి ధృతరాష్ట్రుని ఒప్పించి పాండవులను మరియు కుంతిదేవిని సమీపంలోని ఒక పట్టణానికి పంపించాడు. కారణం, ఆ పట్టణంలో ఓ పెద్ద ఉత్సవం జరుగుతోందని, ఆ ఉత్సవాన్ని ఆస్వాదించమని. కాని ఇది కేవలం మాయ మాత్రమే. నిజంగా ఆ పట్టణంలో పాండవుల కోసం నిర్మించిన మహల్ను దుర్యోధనుని ఏజెంట్ పూర్తిగా జ్వలించగల పదార్థాలతో తయారు చేశాడు. లక్ష్యం, వారు మహల్లో వసతి ఏర్పరచుకున్నాక రాత్రిపూట దానిని తగలబెట్టి వారందరినీ మట్టుబెట్టడం. అయితే ఈ కుట్ర గురించి ముందే తెలుసుకున్న విదురుడు పాండవులకు జాగ్రత్త చెప్పారు. వెంటనే వారు వ్యూహాన్ని మార్చారు. తమ గదుల క్రింద ఒక రహస్య సొరంగ మార్గాన్ని తవ్వించారు. ఒక రాత్రి పాండవులు భారీ విందు ఏర్పాటు చేశారు. ఆ పట్టణ ప్రజలందరూ ఆ విందుకు హాజరయ్యారు. అందులో ఒక అరణ్యవాసి మహిళ మరియు ఆమె 5 కుమారులు కూడా ఉన్నారు. భోజనం అంతగా రుచిగా ఉండడంతో వారు మద్యం సేవించి స్పష్టంగా నిలబడలేని స్థితికి చేరుకున్నారు. చివరకు తామే నిద్ర మునిగిపోయారు. అదే రాత్రి పాండవులు తాము వసతి చేసుకున్న ప్రాసాదానికి తానే అగ్నిపెట్టారు. ఆ తర్వాత రహస్య సొరంగం ద్వారా తప్పించుకున్నారు. మంటలు ఆరిపోయిన తర్వాత పట్టణ ప్రజలు అక్కడ మిగిలిన ఎముకలను చూసి అవి కుంతి మరియు పాండవులవని అనుకున్నారు. దుర్యోధనుడు తన కుట్ర విజయవంతమైందని, ఇక ప్రపంచం పాండవుల నుండి విముక్తమైందని భావించాడు. ఇదిగో, ఒకవైపు హస్తినాపురంలో దుర్యోధనుడు పాండవులు చనిపోయారని సంబరాలు జరుపుతుంటే, మరోవైపు పాండవులు మరియు కుంతిదేవి వేరే జీవితం మొదలుపెట్టారు. వారు బ్రాహ్మణుల వేషం ధరించి పట్టణం నుంచి పట్టణానికి తిరుగుతూ అజ్ఞాతవాసం సాగిస్తున్నారు. పక్కా బ్రాహ్మణ కుటుంబంలా వారు కొన్ని వారాలపాటు ఓ గ్రామంలో తలదాచుకుని తర్వాత వేరే ఊరికి వెళ్తున్నారు. ప్రతిరోజూ అన్నపురుషులు భిక్షాటనకు వెళ్లేవారు. సాయంత్రం వచ్చి అడిగి తెచ్చిన అన్నాన్ని కుంతిదేవికి అందజేసేవారు. ఆమె ఆహారాన్ని 2 భాగాలుగా విడగొట్టేది. ఒక భాగం బలవంతుడైన భీమునికి, మిగిలిన భాగం అందరికీ. ఈ అజ్ఞాతవాస సమయంలో భీముడు 2 రాక్షసులను సంహరించాడు. అంతేకాదు, ఓ రాక్షసకన్యను వివాహమాడాడు. ఆ వివాహానికి ఫలితంగా ఓ రాక్షస కుమారుడు జన్మించాడు. అతడే ఘటోత్కచుడు. ఆ తర్వాత పాండవులు ఓ విస్మయకరమైన వార్త విన్నారు. పాంచాల రాజ్యంలోని రాజకుమార్తె ద్రౌపదికి స్వయంవరం ఏర్పాటు చేసినట్లు. అందుకే పాండవులు పాంచాల రాజధానికి బయలుదేరారు. అయితే తమ సాంప్రదాయం ప్రకారం తల్లిని ఇంట్లోనే వదిలేసి భిక్షాటన కోసం బయల్దేరారు. ఎక్కడో ఓ ధనవంతుడి ఇంట్లో ఓపికగా మోసపోయేంతవరకు వారు ఓ హాలులో కూర్చొని స్వయంవర ఘట్టాన్ని ఆస్వాదించసాగారు. ఆ స్వయంవరానికి వచ్చిన రాజకుమారులు, మహారాజులు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎందుకంటే ద్రౌపది అపూర్వ సౌందర్యవతిగా ప్రసిద్ధి చెందింది. ఆమెను పొందాలని ఎవరైనా సాహసించడానికి సిద్ధంగా ఉన్నారు. కాని స్వయంవరం ఎంతో సులభం కాదు. పరీక్ష ఎంతో క్లిష్టంగా ఉంది. నేలమీద పొడవైన ధ్వజస్తంభం. ఆ ధ్వజస్తంభం పైభాగంలో ఒక చక్రం నిరంతరం తిప్పుతున్నది. ఆ చక్రం మీద ఓ చేపను ఉంచారు. కాని నేరుగా దాన్ని చూడలేరు. ఆ చేపను ఎటువంటి తప్పిదం లేకుండా గురిపెట్టి కింద ఉన్న ఓ చిన్న కుండ నీటిలో కనిపించే ప్రతిబింబాన్ని మాత్రమే చూసి అర్హుడు విల్లుతో 5 బాణాలను ప్రయోగించాలి. 5 అవకాశాలు మాత్రమే. ఒకవేళ ఎవరో ఈ పరీక్షను ఉత్తీర్ణులైతే ఆ మహాశక్తిమంతుడు తప్ప మరెవ్వరూ కాదు. ఎవరూ అనుకోని విధంగా దాదాపుగా చనిపోయాడనుకున్న అర్జునుడి సామర్థ్యం ఉన్నవాడు మాత్రమే ఈ పరీక్షను పూర్తి చేయగలడు. మొదలైంది స్వయంవరం పరీక్ష. ఒక్కొక్కరుగా రాజులు, రాజకుమారులు ఆ ప్రయత్నం చేశారు. కానీ విఫలమయ్యారు. కొందరికి అయితే విల్లు ఎత్తడం కూడా సాధ్యపడలేదు. మరికొందరికి దానిని ఒయ్యడం కూడా కుదరలేదు. అక్కడ కౌరవులు మరియు కర్ణుడు ఉన్నారు. కర్ణుడు ముందుకు వచ్చి ఓ సెకనులోనే విల్లును ఒయ్యాడు. అందరూ ఉలిక్కిపడ్డారు. కాని ఒక్కసారిగా ద్రౌపది భూమిని తట్టి చెప్పింది, నేను సూతపుత్రుని పెళ్లి చేసుకోను. అంతే. కర్ణుడు అపమానంతో వెనుదిరిగాడు. ఇప్పుడు ఎవరూ విజయం సాధించలేదు. అంతేనా? ఎవ్వరూ ద్రౌపదిని గెలుచుకోలేరా? అయితే అప్పుడే
ఓ బ్రాహ్మణ వేషధారి ముందుకు వచ్చాడు. అది ఎవరో కాదు, అర్జునుడు. అర్జునుడు నిశ్చయంగా ముందుకు నడిచి విల్లును తేలికగా ఎత్తాడు. ఒక క్షణంలోనే దాన్ని ఒయ్యాడు. 5 బాణాలను ఒకేసారి విల్లుపై అమర్చాడు. అరచూపుతో కింద ఉన్న నీటిలో చేప ప్రతిబింబాన్ని చూశాడు. గురిపెట్టాడు. బాణాలు సంధించాడు. ఒక్కసారిగా 5 బాణాలు వానగా ఎగిరి పై ఉన్న చేప కంటిలో పొడిచాయి. అంతే, అర్జునుడు పరీక్షలో గెలిచాడు. ద్రౌపది అర్జునుడి భార్య అయింది. పాండవులు తమ బ్రాహ్మణ వేషధారణలోనే ద్రౌపదిని తీసుకుని తమ నివాసానికి చేరుకున్నారు. ఎంతో ఉత్సాహంతో అమ్మా అమ్మా చూడు, ఇవాళేమి తీసుకొచ్చాము అని కేకలు వేశారు. కుంటి లోపల నుంచే సమాధానం ఇచ్చింది. ఏదైనా సరే అందరం పంచుకుని తింటాం అని చెప్పి బయటకు వచ్చింది. ఆమె కంటి ముందు ఉన్న దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయింది. ఇది భిక్ష కాదు, ఓ అపురూప సౌందర్యమయి యువరాణి. ఇది ద్రౌపది. ఒక్క క్షణంపాటు సమస్తం నిశ్చలమైంది. కుంటి మాటలు అందరికీ గుబులు పుట్టించాయి. దీని అర్థం ఏమిటి? ద్రౌపదిని నిజంగా పాండవులందరూ పంచుకుంటారా? ద్రుపద మహారాజు ఈ విషయాన్ని ఎలా స్వీకరిస్తాడు? దుర్యోధనుడు ఈ వార్త వింటే ఎలా స్పందిస్తాడు? ద్రౌపదికి అన్నయ్య అయిన ధృష్టద్యుమ్నుడు ఈ పరిణామాలతో అసంతృప్తిగా ఉన్నాడు. ఒక రాజకుమార్తె నిరుపేద బ్రాహ్మణుడితో వివాహమవడాన్ని అతడు అంగీకరించలేకపోయాడు. అందుకే అతను రహస్యంగా పాండవుల వెనకే వెళ్లి వారి నివాసాన్ని గమనించాడు. అలాగే మరో 2 వ్యక్తులు కూడా వారిని గమనిస్తూ వచ్చారు. ఒకడు గాఢకాయమైన కళాప్రభ, మరొకడు నీలవర్ణ, దీర్ఘకాయమైన మహాయోధుడు. వారు మరెవరో కాదు, యాదవ వంశానికి చెందిన శ్రీకృష్ణుడు, బలరాముడు. ఈ 2 ఓ అనుమానంతో వచ్చారు. సూతజాతి అన్న కారణంగా కర్ణుడిని అర్హుడిగా అంగీకరించని ద్రౌపది ఇప్పుడు నిజంగా ఓ నిరుపేద బ్రాహ్మణుని స్వయంవరంలో ఏకీభవించిందా? దీనికొక సమాధానం తెలుసుకోవాలని వారు వచ్చారు. కృష్ణుడు తన అంతరదృష్టితో వెంటనే గ్రహించాడు. ఈ అగ్నిపరీక్షలో నిలిచిన ధనుర్ధారి మరెవరో కాదు, కొంతకాలం క్రితం మట్టిలో కలిసిపోయారని భావించిన అర్జునుడే. ఈ సంభ్రమాశ్చర్యభరితమైన ఘట్టానికి మరో మహాత్ముడు వచ్చి చేరాడు. ఆదికవి వ్యాస మహర్షి. పాండవుల చిన్న నివాసం సంతోషోద్గారాలతో మార్మోగిపోయింది. కాలం ఎంత దూరమైనా నిండు హృదయాలైన బంధువులను కలిసి ఆ హృదయాలు ఆనందోత్సాహాలకు లోనయ్యాయి. ఇంతలో కుంటి చెప్పిన మాటల సందిగ్ధం ఎలా పరిష్కరించాలి అన్న ప్రశ్న ఉత్కంఠను రేకెత్తించింది. ఆ మాటలను నిజం చేయడం కోసం ఒక అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. ద్రౌపది ఒక్కరికి కాకుండా 5గురికి సహచరియై ఉండాలని తుదించబడింది. ఈ నిర్ణయాన్ని ద్రౌపదికి అన్నయ్య ధృష్టద్యుమ్నుడు, తండ్రి ద్రుపద మహారాజు ఒప్పుకోవడం చాలా కష్టమే. కాని మహర్షి వ్యాసుడు, యుధిష్ఠిరుడు వారి ఆందోళనలను నివృత్తి చేశారు. ఇప్పుడు ఈ వార్త బయటకు వస్తే ఏమవుతుంది? హస్తినాపుర రాజవంశం దీనిని ఎలా స్వీకరిస్తుంది? మరిన్ని అనూహ్య పరిణామాలు ఎదురవనున్నాయి. పాంచాలదేశంలో వివాహోత్సవాలు ముగిసిన వెంటనే హస్తినాపుర రాజభవనం పాండవులను మరియు వారి భార్య ద్రౌపదిని సాదరంగా ఆహ్వానించింది. ధృతరాష్ట్రుడు పాండవులు బతికే ఉన్నారని తెలిసిన వెంటనే ఎంతో ఆనందాన్ని ప్రదర్శించాడు. కాని ఆ ఆనందం నిజమైనదా, లేక కేవలం ఒక నటనా? ఆ వెంటనే ధృతరాష్ట్రుడు తన కుట్రల ముసుగులో మరో గేమ్ ఆడాడు. రాజ్యాన్ని విభజిస్తూ పాండవులకు హస్తినాపుర శక్తి ప్రాంతం కాకుండా ఒక పాడుబడ్డ, నిర్జీవమైన భూభాగాన్ని అందించాడు. అయితే కఠిన పరిస్థితులు వచ్చినా వెనక్కి తగ్గని పాండవులు తమ బుద్ధిబలం, శ్రమతో ఆ ఎడారిని ఓ స్వర్గధామంగా మార్చేశారు. వృక్షవనం పుష్పించింది. సరస్సులు తీర్చిదిద్దారు. నగర సమృద్ధి చెందింది. అక్కడ యుధిష్ఠిరుడిని అధికారికంగా పట్టాభిషిక్తుడిగా చేసి మహాయజ్ఞాన్ని నిర్వహించారు. దేశమంతా పాలించే అధికారం కోసం అన్ని రాజులను ఆహ్వానించారు. స్వచ్ఛందంగా రాగలిగినవారు వచ్చారు. ఒప్పుకోనివారిని బలప్రయోగంతో వశపర్చారు. ఇలా నూతన రాజధాని ఇంద్రప్రస్థం చక్కటి వైభవంతో అభివృద్ధి చెందింది. కాని ఈ విజయాన్ని చూసి దుర్యోధనుడు ఏమనుకున్నాడు? అతని హృదయంలో కలుగుతున్న దాహం ఏమిటి? ఇదిగో, పాండవులు తమ మధ్య ఒక కీలక ఒప్పందం చేసుకున్నారు. ద్రౌపది ప్రతి పాండవుని భార్యగా ఒక్కో సంవత్సరం ఉండాలి. అయితే ఒకసారి ఆమె తన ఆ సంవత్సరపు భర్తతో గదిలో ఉన్నప్పుడు ఏదైనా పాండవుడు అక్కడికి ప్రవేశిస్తే అతను 12 సంవత్సరాల పాటు రాజ్యం విడిచి నిర్బంధ జీవితాన్ని గడపాలి. ఒకరోజు యుధిష్ఠిరుడు ఆ సంవత్సరానికి ద్రౌపదికి గల భర్త ఆమెతో కలిసి ఆయుధశాలలో ఉన్న సమయంలో అర్జునుడు అనుకోకుండా లోపల ప్రవేశించాడు. కాని అతనికి ఓ తప్పక చేయాల్సిన పని ఉండేది. తన విల్లు, బాణాలను తెచ్చుకోవాల్సి వచ్చింది. అయితే నియమం నియమమే.
తప్పు జరిగినదే. రాజరిక విలువలకు కట్టుబడిన అర్జునుడు ఎలాంటి మార్పిడి లేకుండా వెంటనే తనను తాను నిర్బంధానికి ఒప్పుకున్నాడు. ఈ నిర్బంధ జీవితం మాత్రం అతనికి కొత్త ప్రపంచాన్ని చూపించింది. దేశంలోని చుట్టూ తిరుగుతూ దక్షిణ ప్రాంతాల వరకు ప్రయాణించి 3 రాజకుమార్తెలను వివాహమాడాడు. ఈ ప్రయాణం అర్జునుడి జీవితాన్ని ఎలా మార్చింది? అతను చేసిన వివాహాలు భవిష్యత్తులో ఏమి ప్రభావం చూపించాయి? ఇంద్రప్రస్థ అభివృద్ధి, పాండవుల శక్తి ఇవన్నీ దుర్యోధనుడికి ఏమాత్రం ఇష్టంగా లేవు. కపటంతో, కుట్రతో పాండవులను మట్టికరిపించాలని సంకల్పించాడు. అందుకే యుధిష్ఠిరుని పాస ఆటకు ఆహ్వానించాడు. అయితే తన తరఫున ఆడాలని తన మామ శకునిని నియమించాడు. శకుని పాస ఆటలో నిష్ణాతుడు. అతను తన మాయా నెత్తుటితో యుధిష్ఠిరుని అడుగడుగునా ముంచాడు. మొదట తన ధనాన్ని, ఆ తరువాత తన రాజ్యాన్ని, తరువాత తన సహోదరులను, చివరికి తనను తాను కూడా ఓడిపోవడంతో పాటు ద్రౌపదిని కూడా పందెంలో పెట్టి ఓడిపోయాడు. ద్రౌపదిని బలవంతంగా పాసాశాలకి లాక్కొచ్చారు. ఆమెను అగౌరవపరిచారు, అవమానించారు. ఆమెను బహిరంగంగా అంగవస్త్రాలు తీసివేయించాలని ప్రయత్నించారు. ఇదే సమయంలో భీం ఆగ్రహంతో ఊగిపోయాడు. కౌరవుల ప్రతి ఒక్కరిని నేనే నాశనం చేస్తా అంటూ ప్రతిజ్ఞ చేశాడు. ఘటన ఉధృతంగా మారింది. ఇంతవరకు పక్కన నిలబడి ఉండిన ధృతరాష్ట్రుడు తనకు దారులేదని తెలుసుకొని పాండవులకు తిరిగి రాజ్యాన్ని, స్వేచ్ఛను అందజేశాడు. వారు ఇంద్రప్రస్థకు తిరిగి వెళ్లారు. కాని దుర్యోధనుడు ఎంత తృప్తిపడతాడు? కోపంతో ఊగిపోతూ తన తండ్రిని మళ్లీ దోచుకుని యుధిష్ఠిరుని మరొక పాస ఆటకు పిలిపించాడు. ఈసారి కొత్త నిబంధనలు పెట్టాడు. ఓడినవాడు 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి. తరువాత మరో ఏడాది గుర్తింపు కాకుండా మాయగా జీవించాలి. ఈ ఏడాది గూఢచార జీవితం సమయంలో పట్టుబడితే మళ్లీ 1 సంవత్సరాలు అదే విధంగా గడపాలి. ఆట మొదలైంది. యుధిష్ఠిరుడు మరోసారి ఓడిపోయాడు. ఈ పందెం పాండవుల జీవితాన్ని ఎలా మార్చింది? భవిష్యత్తులో ఏమి జరిగిందో చూస్తే అవాక్కవ్వాల్సిందే. పాండవులు అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు తమ మాతృమూర్తి కుంతిని హస్తినాపురంలో విదురుడి సంరక్షణలో వదిలివచ్చారు. అడవుల్లో వేటాడుతూ, పవిత్ర స్థలాలను సందర్శిస్తూ వారు కాలం గడిపారు. ఈ సమయంలో యుధిష్ఠిరుడు ఓ విషయానికి గమనించాడు. వారి రాజ్యాన్ని తేలికగా తిరిగి పొందలేరు. కౌరవులు న్యాయంగా రాజ్యాన్ని అప్పగించబోరు. కావాలంటే యుద్ధం తప్పదు. అందుకే భవిష్యత్తులో రాబోయే యుద్ధానికి సిద్ధం కావాలని భావించాడు. అంతటి భీకరమైన యుద్ధానికి సాధారణ ఆయుధాలు సరిపోవు. అందుకే అతను అర్జునుడిని దేవలోకానికి పంపాడు. అక్కడికి వెళ్లి దివ్యాస్త్రాలను సంపాదించాలని ఆదేశించాడు. అర్జునుడు దేవతలలోకానికి వెళ్లాడు. అక్కడ అతను వివిధ దేవతల నుండి అపూర్వమైన ఆయుధాలను నేర్చుకున్నాడు. పరశురాముని నుండి బ్రహ్మాస్త్ర విద్యను, ఇంద్రుని నుండి వజ్రాయుధాన్ని, వరుణుని నుండి నాగాస్త్రాన్ని పొందాడు. కేవలం యుద్ధ విద్య మాత్రమే కాదు, అర్జునుడు గంధర్వుల సహచర్యంలో సంగీతాన్ని, నృత్యాన్ని కూడా అభ్యసించాడు. అర్జునుడి ఈ దివ్య ప్రయాణం పాండవులకు భవిష్యత్తులో ఎలా ఉపయోగపడిందో చూస్తే ఆశ్చర్యమే. 12 సంవత్సరాల అరణ్యవాసం పూర్తయిన తరువాత పాండవులు తమ 1 సంవత్సరపు అజ్ఞాతవాసాన్ని ప్రారంభించారు. ఈ కాలంలో వారు విరాట రాజ్యంలో తలదాచుకున్నారు. యుధిష్ఠిరుడు అక్కడ రాజసం పరిజ్ఞానం కలిగిన మంత్రిగా చేరాడు. భీముడు మహారాజు హాలంతా రయంలో ఆహార పదార్థాలు తయారుచేసే వంటవాడిగా పనిచేశాడు. అర్జునుడు తనను తాను ఒక నపుంసకుడిగా మారుస్తూ మహారాణి సేవలో ఉన్న యువతులకు సంగీతం, నృత్యాన్ని బోధించాడు. సహదేవుడు, నకులుడు రాజసభలో గుర్రపు పరిపాలన బాధ్యతలు తీసుకున్నారు. ద్రౌపదిని మహారాణి సుధేష్ణ తన వ్యక్తిగత సహాయకురాలిగా నియమించుకుంది. ఈ సంవత్సరమంతా దుర్యోధనుడు వారిని గుర్తించేందుకు విఫల ప్రయత్నాలు చేశాడు. అయితే పాండవులు తమ అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. వీరంతా తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టినప్పుడు విరాటరాజు ఆశ్చర్యంతో ఊగిపోయాడు. తన కుమార్తె ఉత్తరను అర్జునునికి ఇచ్చి వివాహం జరిపించాలని కోరాడు. కాని అర్జునుడు, నేను గత ఏడాది ఆమెకు గురువు, విద్యార్థిని తన గురువుకు కూతురుతో సమానం అని వివాహాన్ని తిరస్కరించాడు. ఈ మేరకు ఉత్తర అర్జునుడికి కాకుండా అతని కుమారుడు అభిమన్యుతో వివాహం చేసుకుంది. ఈ పెళ్లి పాండవులకు శుభసూచికంగా మారింది. ఎందుకంటే త్వరలోనే మహాభారత యుద్ధానికి ముహూర్తం ఖరారైంది. అభిమన్యు వివాహోత్సవ సందర్భంగా పాండవుల అనుకూల రాజులు, సమర్థులు పెద్ద సంఖ్యలో సమావేశమై యుద్ధ వ్యూహాన్ని రచించడం ప్రారంభించారు. పాండవులు తమ కోల్పోయిన ఇంద్రప్రస్థను తిరిగి పొందేందుకు హస్తినాపురానికి దూతలను పంపారు. కాని ఈ ప్రయత్నాలు వృధా అయ్యాయి.
కృష్ణుడు స్వయంగా శాంతి యత్నానికి వెళ్లాడు. కాని దుర్యోధనుని గర్వాన్ని తగ్గించలేకపోయాడు. సూచి అగ్రం వరకు భూమిని కూడా ఇవ్వను అని దుర్యోధనుడు ఘాటుగా సమాధానం ఇచ్చాడు. 5 గ్రామాలను ఇవ్వమని కోరిన శాంతి ప్రతిపాదనను సైతం తిరస్కరించాడు. దీనితో కౌరవులు కూడా తమ మిత్రబలగాలను సమీకరించటం ప్రారంభించారు. పైగా పాండవద్వయ జన్మసంబంధ మామయ్యను వంచించి తమ వైపునకు తిప్పుకున్నారు. ఇలా శాంతి మార్గాలు పూర్తిగా మూసుకుపోయి మహాభయంకరమైన యుద్ధం అనివార్యమైంది. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవ్వబోయే క్షణంలో అర్జునుడు యుద్ధరంగంలో తన సొంత కుటుంబ సభ్యులను, గురువులను, మిత్రులను చూసి విషాదంలో మునిగిపోయాడు. అతని ఎదుట నిలిచినవారు అతనిని పెంచిన భీష్ముడు, గురువులు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, కౌరవ సహోదరులు, బంధువులు వీరందరినీ సంహరించడానికి తన చేతులు వశపడలేదు. ఆ సమయంలో అర్జునుడు తన రథసారథి అయిన కృష్ణునితో, కృష్ణా, నన్ను వెనక్కి తీసుకెళ్ళు. వీరిని సంహరించటం నాకు సాధ్యమా? వీరు నా కుటుంబ సభ్యులు, గురువులు, బంధువులు. వారి రక్తంతో నిండిన రాజ్యాన్ని గెలుచుకున్నా దాని ఉపయోగం ఏమిటి? అని ప్రశ్నించాడు. ఈ సందిగ్ధతలో కృష్ణుడు అర్జునునికి ధర్మం, జీవితం, కర్తవ్యపరాయణత గురించి బోధించాడు. ఈ బోధనలే భగవద్గీతగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. కృష్ణుడు జీవిత నస్వరత, కర్తవ్యబోధ, న్యాయపథంలో నడిచే గొప్పతనాన్ని వివరించాడు. అర్జునుడు తన బాధను జయించి ధర్మయుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాడు. కృష్ణుని బోధనతో మళ్లీ ధైర్యం తెచ్చుకున్న అర్జునుడు తన గాండీవాన్ని బిగించి యుద్ధానికి సిద్ధమయ్యాడు. యుద్ధం పూర్తిగా 18 రోజులు నడిచింది. మొత్తం సైన్యం 18 అక్షౌహినులు, 7 అక్షౌహినులు పాండవుల వైపున, 11 అక్షౌహినులు కౌరవుల వైపున ఉండేరు. 1 అక్షౌహినిలో 21,870 రథాలు, 21,870 గజసైన్యం, 65,610 గుర్రాల దళం, 1,09,350 పాదసైనికులు ఉంటారు. ఈ మహాయుద్ధంలో రెండు వైపులా కూడా అపారమైన నష్టం జరిగింది. చివరికి పాండవులు విజయాన్ని సాధించినా వారు ప్రేమించిన అనేకమంది యుద్ధరంగంలో తనువు చాలించారు. దుర్యోధనుడితో పాటు అతని 99 సహోదరులు యుద్ధంలో మరణించారు. ద్రౌపదికి పుట్టిన పిల్లలు కూడా అందరూ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం ముగిసిన తరువాత కర్ణుడు కుంతికి పెండ్లికి ముందు జన్మించిన కుమారుడని తెలియజేశారు. కాబట్టి అతను నిజానికి పెద్ద పాండవుడే. కాని ఈ నిజం యుద్ధం ముగిసిన తరువాత మాత్రమే బయటనపడింది. అర్జునుని తాత, మహావీరుడు భీష్ముడు మరణశయ్యపై పడివున్నాడు. గురువు ద్రోణాచార్యుడు, అనేకమంది బంధువులు, స్నేహితులు, మిత్రులు మరణించారు. 18 రోజుల్లోనే 3 తరాలకు పైగా యోధులను దేశం కోల్పోయింది. ఇది భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ జరగని యుద్ధం. గొప్ప ప్రళయం. ఇదే మహాభారతం. యుద్ధం అనంతరం యుధిష్ఠిరుడు హస్తినాపురం మరియు ఇంద్రప్రస్థ రాజ్యాలను పాలించసాగాడు. పాండవులు 36 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించిన తరువాత వారు సింహాసనాన్ని అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తుకు అప్పగించారు. తరువాత పాండవులు మరియు ద్రౌపది తమ చివరి రోజుల కోసం హిమాలయాలకు కాలినడకన ప్రయాణమయ్యారు. వారు పరమపదాన్ని చేరే ఆశతో స్వర్గారోహణం చేయాలని సంకల్పించుకున్నారు. ఆ ప్రయాణంలో ఒకరినొకరు హిమశిఖరాల్లో కూలిపోతూ వెళ్లారు. చివరకు వారి ఆత్మలు స్వర్గంలో విలీనమయ్యాయి. కొన్ని సంవత్సరాల తరువాత పరీక్షిత్తు తన తండ్రి మరణానంతరం సింహాసనాన్ని అధిరోహించాడు. అతను ఒక మహాయాగాన్ని నిర్వహించాడు. ఆ యాగసభలోనే మహర్షి వ్యాసుడి శిష్యుడు వైశంపాయనుడు మహాభారత కథను మొదటిసారిగా శ్రవణం చేశాడు. ఈ విధంగా మహాభారత గాథ కాలాంతరాల్లో తరతరాలకు అందిస్తూ కొనసాగింది. అప్పటినుంచి ఈ కథ అనేకమార్లు వివిధ రూపాల్లో పునర్నిర్మించబడింది, విస్తరించబడింది మరియు మళ్లీ చెప్పబడింది. మహాభారతం ఇప్పటికీ భారతదేశంలో అమిత ప్రాచుర్యం పొందిన ఇతిహాసంగా నిలిచింది. ఈ మహాకావ్యం అనేక చిత్రాలు, నాటకాల రూపంలో సమకాలీన కాలానికి అనుగుణంగా మారుతూ మళ్లీ ప్రదర్శించబడింది. పిల్లలకు ఇప్పటికీ మహాభారత పాత్రల పేర్లు పెట్టే సంప్రదాయం కొనసాగుతోంది. భగవద్గీత హిందూ మతంలోని అత్యంత పవిత్రమైన గ్రంథాలలో ఒకటిగా భావించబడుతుంది. భారతదేశం వెలుపల కూడా మహాభారతం హిందూ సాంస్కృతిక ప్రభావం ఉన్న ఇండోనేషియా, మలేషియా వంటి దక్షిణ ఆసియా దేశాలలో ప్రజాదరణ పొందింది. ఈ విధంగా మహాభారత కథ పలు తరాలుగా మారుతూ అనేక రూపాల్లో మన సంస్కృతిలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ తెలుగు డివోషనల్ పేజ్ను సబ్స్క్రైబ్ చేయండి.